100 విగ్రహాలు ఒక రోజులో అనుకుంటే 200 విగ్రహాలు మనం ఇలా కవర్ చేసినాం. దాదా ఒక్క రోజులో 100 విగ్రహాలు నల్గొండల కవర్ చేయగలుగుతామంటావా? 92 ఏం చేసినా నల్గొండ కోసం మేమందరం యూత్ దగ్గరుండి చేస్తున్నాం. మీ ఆశీర్వాదం ఖచ్చితంగా ఉండాలి. గల్లీ గల్లీ తిరుగుకుంటూ వెతుక్కుంటూ తీస్తామని నేను ఏం ఊరుతాను అన్నానో కానీ నల్గొండలు ఎన్ని గల్లీలు నేను ఇప్పుడు తెలిసింది. చిన్నప్పటి నుంచి ఇక్కడే 7:23 PM at night. ఇప్పటి వరకు మనం 162 విగ్రహాలు కవర్ చేసినాం. ఇంకా 38 more to go. చిన్నపిల్లలు ఇక్కడ క్యూట్ గా పెట్టుకొని అన్న మధ్య అనుకుంటా పిలుచుకొచ్చినారు. ఎంత క్యూట్ గా చిన్నగా పెట్టుకున్నారు చూడండి. చిన్న గణపతి బాప్పా గణేష్ మహారాజ్. ఇప్పుడు టైం పొద్దుగాల 9-10 అవుతుంది. అండ్ ఇవాళ మనం నల్గొండలో మొత్తం 100 విగ్రహాలు ఒక్క రోజులో కవర్ చేయబోతున్నాము. గల్లీలో ఎక్కడెక్కడైతే మంచి మంచి వినాయకులు ఉన్నారో మొత్తం తిరుగుదాం. ఉన్న నల్గొండ పోరగాళ్ళు అందరినీ కలుద్దాం. సో గైస్ లెట్స్ గో, మై స్క్వాడ్ ఇస్ రెడీ. మన ఆఫీస్లో వినాయకుని దగ్గర పూజ చేసి స్టార్ట్ చేసి దండం పెట్టుకొని నేటి సంకల్పానికి మొత్తం ఏ విఘ్నాలు రాకూడదని కోరుకొని ఇప్పుడు ఫస్ట్ వీక్ కేమ్ టు రామాలయం దగ్గర విగ్రహం. ఇప్పటిదాకా మొత్తం 3 అయిపోయినాయి. ఇంకా స్టిల్ 97 more to go. ఓ మై గాడ్, కంప్లీట్ మట్టి వినాయకునికి మంచి రంగులు కూడా అద్దినారు. అన్ని కూడా కంప్లీట్ న్యాచురల్ కలర్స్. టీడీపీ ఆఫీస్ దగ్గర నల్గొండ. ఐ రియలీ అప్రిషియేట్ ద మేనేజ్మెంట్ హియర్. కాలుష్యం లేకుండా మమ్మల్ని మంచిగా కాపాడుతండ్రి ప్లీజ్. హరిహర తనయుడు గణపతి బప్పా మోరియా. హలో అన్న, నమస్తే. చెక్అవుట్ ద లడ్డు హియర్. మొత్తం 101 kg లడ్డు అంట. మై గాడ్, చూస్తుంటేనే అసలు ఈ లడ్డు ఎవరికి వస్తుందేమో. వేలంపాటలో 9:39 అవుతుంది. హాఫ్ అన్ అవర్ అయింది మనం స్టార్ట్ చేసి. ఇట్స్ 9th వినాయకుడు రైట్ నౌ. చలో లెట్స్ గో. చిన్న పెద్ద తేడా లేకుండా కనిపించిన ప్రతి ఒక్క గణనాథుని మనం నమస్కరించుకొని వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో చిన్న లేదు పెద్ద లేదు, పైసలు ఉన్నోడైనా లేనోడైనా సరే ప్రతి ఒక్కటి పెట్టుకున్నది ఆ వినాయకుడు ప్రతిమే కాబట్టి. నమస్తే ఆంటీ అందరికి. ఒక్క రోజులో 100 విగ్రహాలు కవర్ చేస్తున్నాం అనమాట. దర్శనము మంచిగా మట్టి విగ్రహం పెట్టినారు. మాది యాక్చువల్లీ వీటి కాలనీలో ఉంటాం ఆంటీ. మేము నల్గొండ ఐటీ టవర్లో మాది ఒక కంపెనీ ఉందన్నమాట, జిఎస్ఆర్ మీడియా అని చెప్పేసి. ఇప్పుడు ఎట్లా అంటే ఏం చేసినా నల్గొండ కోసం, నల్గొండని డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి మేమందరం యూత్ దగ్గరుండి చేస్తున్నాం. మీ ఆశీర్వాదం ఖచ్చితంగా ఉండాలి. థ్యాంక్ యూ. Look at this Gampa, man. Gampa. ఇన్స్టాలో చాలా చోట్ల చూస్తూ ఉన్నాయి ఇటువంటి మంచి క్యూట్ గోల్ గోపాల్ వినాయకులను. నల్గొండలు కూడా పెట్టినారు. మై గాడ్, ఇట్స్ సో క్యూట్. నమస్తే ఆంటీ గారు. ఒక్క రోజులో 100 విగ్రహాలని కవర్ చేస్తున్నాం నల్గొండలో. శివాజీ మహారాజ్ కి జై. టైం ఇప్పుడు వచ్చేసి 10:20 అవుతుంది. మనం స్టార్ట్ చేసి 1 hour 10 minutes అవుతుంది ఆల్మోస్ట్. వీ హ్యావ్ కవర్డ్ 30 విగ్రహాలు ఈ 1 hour 10 minutesలో మనం కవర్ చేసినాం నల్గొండలో. నాకు తెలిసి అలా 100 కాదు 150 200 కూడా అవ్వచ్చు. చలో గైస్, ఎనర్జీ ఉందా? 200 ట్రై చేద్దామా టార్గెట్? చలో గణపతి బాప్పా.
అయ్య గారు ఇవాళ ఒక్క రోజులోనే 100 గణేష్ మండపాలు విజిట్ చేయాలని సంకల్పం కట్టుకున్నాం అన్నమాట. జర మా సంకల్పం నెరవేరాలని ఆశీర్వదించండి. దాదా ఒక్క రోజులో 100 విగ్రహాలు నల్గొండాల కవర్ చేయగలుగుతామంటావా? నేను ఆశీర్వదిస్తే మీరు తిరిగితే అయితే అంటే చిన్నప్పుడు నువ్వు కూడా తిరిగినావు మొత్తం గల్లీ గల్లీ. నీ ఎవరు మొత్తం వేరేనా? వీడికి హెల్మెట్ లేదు, అక్కడికి బండి పైన వేయండి. నాది బండి బండి ఫోటో తీసేటోంది. గల్లీ గల్లీ తిరుగుకుంటా వెతుక్కుంటా తీస్తామని నేను ఏం ఊరుతాను అన్నాను. నల్గొండలు ఎన్ని గల్లీలు నేను ఇప్పుడు తెలిసింది, చిన్నప్పటి నుంచి ఇక్కడే పెట్టినా. ఓకే సో గైస్ మార్నింగ్ 9 o'clock స్టార్ట్ చేసినాం, ఇప్పుడు 12:36 అవుతుంది. మనం ఇవాళ మొత్తం రోజులో ఒక 100 అన్న కవర్ చేయగలుగుతామో లేదని భయపడ్డాం, కానీ దేవుని దయ వల్ల హాఫ్ డే కూడా అవ్వలేదు. అప్పుడే మనం 74th విగ్రహం దగ్గరకు వచ్చినాం. ఇప్పుడు పానగల్ ఫ్లైఓవర్ పక్కన ఉన్న ఎల్లమ్మ గుడి యూత్ వీళ్ళు పెట్టారనమాట ఇక్కడ ఈ విగ్రహం. 27 feet హైట్ ఉంది. ఇది మొత్తం కైలాస పర్వతం థీమ్ అన్నమాట. ఈ యొక్క మహాగణపతి స్వామి వారి యొక్క అనుగ్రహం అందరితో పాటు మీకు కూడా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయురారోగ్య ప్రాప్తిరస్తు. మొత్తం 79 అయింది, ఇంకొకటైతే 80 అయిపోతుంది. అండ్ ఇంకా 1 o'clock కూడా అవ్వలేదు. అసలు మన సంకల్పం గురించి తెలిసి ప్రతి ఒక్క ఆంటీ అంకుల్ కాలనీ చిన్న పెద్ద అందరూ సపోర్ట్ చేస్తారు. అన్న ఇక్కడ ఉంది అక్కడ ఉంది ఇటు వెళ్తే ఈజీగా వెళ్ళిపోతుంది. మొత్తం అంతా కూడా మొత్తం ఫుల్ సపోర్ట్. లోపలైతే ఎవరు లేరు, అందరు లంచ్కి వెళ్ళిపోయినట్టున్నారు. మాకు తిండి లేదు, తిప్పలు లేవు, మొత్తం తిరుగుతున్నాను. ఎండ వాసిపోతుంది. బట్ దైవ సంకల్పం, మన సంకల్పం, ఇంకా అన్ని తెలుగు పదాలు వేసుకుంటే దేవుడా అంత మంచిగా. ఆ పిట్టలు ఒక్కొక్కటి రాలిపోతున్నాయి ఎండకి. 100 అనుకొని 200 చేద్దామని ఫిక్స్ అయినాము. తొంభై 92. ఓం గం గణపతే నమః. అమ్మవారి రూపంలో ఉంది ఇక్కడ. త్రిశూల్ సేన యూత్ వాళ్ళు పెట్టారు. సవార్కర్ నగర్ ఫ్లైఓవర్ పక్కనే ఉంటుంది. దీని ఆగమన్ వీడియోస్ కూడా చూసిన పంచి అసలు
ఇట్స్ అన్ అమేజింగ్ థాట్. అసలు మొత్తం చాలా కన్నుల విందుగా ఉందన్నమాట. సో గైస్ మొత్తం మీద 99 విగ్రహాలు పొద్దున్నుంచి ఒక 4 గంటల్లోనే మొత్తం కొట్టేసినాం. ఆ తర్వాత మేము వెళ్ళిన స్పీడ్ కి, మేము అసలు సోయి లేకుండా తిరిగిన చేష్టలకి మాకు ఇంకా మా టీం మొత్తం పిట్టలని రాలిపి అడ్డం పడ్డాము. ఇంకా ఆఫీస్కి వచ్చి రెస్ట్ తీసుకుంటున్నాము. ఇంకా ఈ తర్వాత మిగిలిన అంతా 100 అయితే అయిపోయింది, కానీ ఇంకా 150, 200 ఎన్ని అయితే అన్ని ఇవాళ నైట్ వరకు మొత్తం కొట్టి పడేస్తాం. సో దాట్స్ వాట్స్ హ్యాపెనింగ్. సో గైస్, హౌస్ ది ఎనర్జీ, హౌస్ ద జోష్? రే ప్లీజ్ రా. పాపం చాలా కష్టపడుతున్నా వీళ్ళనైతే. కమాన్ గైస్, వీఆర్ యూత్, వీఆర్ యంగ్స్టర్స్, కమాన్, వీ కెన్ డూ దిస్. లెట్స్ గో నల్గొండ, కమాన్. చలో గైస్, ఇది ఇవాళ మన 100వ వినాయకుడు అన్నమాట. పొద్దున్న నుంచి అసలు గ్యాప్ లేకుండా ఆల్మోస్ట్ 99 క్లోజ్ చేసినాం. ఇది 100వ వినాయకుడు మన ఐటీ టవర్లో. అండ్ దీని తర్వాత కూడా ఇప్పుడు టైం ఇట్స్ స్టిల్ 4 o'clock ఇన్ ది ఈవినింగ్. నైట్ 9 వరకు టైం పెట్టుకున్నాం మనము 100 కొట్టాలని చెప్పేసి. బట్ నాకు తెలిసి అలా 150, 200 కూడా ఈజీనే. మా వాళ్ళందరూ గాలి దిగింది కానీ, బట్ ఐ థింక్ వీ కెన్ మేక్ ఇట్. సో 100వ వినాయకుడు క్లోజ్ చేసేసి చలో గణపతి బాప్పా, गणपति बाप्पा जय, बोलो गणेश महाराज के. ఓకే, సో గైస్, దిస్ ఈజ్ మాన్యం చెల్కా. మొత్తం దిస్ సర్ప్రైజింగ్ యాక్చువల్. నేను రావడం ఫస్ట్ టైం, కానీ వినాయకుడు చాలా పెద్దగా ఉంది, కానీ గల్లీలు మాత్రం చాలా చిన్నగా ఉన్నాయి. గల్లీ పెద్దగా ఉన్న చోట మొత్తం వైర్లు ఉన్నాయి. అసలు ఈ హైట్ది లోపలికి ఎట్లా వచ్చిందో నాకు ఇంకా అర్థమవుతలేదు ఫస్ట్. చిన్నపిల్లలు ఇక్కడ క్యూట్ గా పెట్టుకొని అన్న మధ్య అనుకుంటే పిలుచుకొచ్చినారు. ఎంత క్యూట్ గా చిన్నగా పెట్టుకున్నారు చూడండి. చిన్నప్పుడు మేము పెట్టుకున్నట్టు గుర్తుకొస్తుంది నాకైతే. గణపతి బాప్పా, బోలో గణేష్ మహారాజ్ కే. అండ్ నీ పేరేంటి? సోహన్.
దీస్ 2 people ఇద్దరు చిన్నపిల్లలు అసలు హౌసింగ్ బోర్డ్ ఎంటర్ అయినక్కడి నుంచి అసలు మొత్తం ఉత్తు మాయమాటే వస్తున్నారు. చిన్న చిన్న విగ్రహం పెద్ద పెద్ద విగ్రహం ఏమున్నా సరే అన్న ఇది అది అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ మా. ఇంకా నెక్స్ట్ మీరేనా పెట్టేది పెద్ద విగ్రహాలు. చలో రైట్ నౌ ఇట్స్ అరౌండ్ 6:39 6:40 అవుతుంది. అండ్ మనం రైట్ నౌ 145 విగ్రహాల దగ్గర ఉన్నాం అన్నమాట. స్టిల్ అనదర్ 2 hours వీ కెన్ ట్రై. అట్లీస్ట్ మినిమం 180 అయితే ట్రై చేయడానికి మనం ట్రై చేద్దాం. 200 ఇస్ అ ప్రైమరీ టార్గెట్. సో చిన్న పెద్ద ఏం తేడా లేకుండా మొత్తం అన్నిటిని కవర్ చేస్తూ వెళ్తున్నాము. మేము అన్ని గల్లీలు తిరుగుతున్నాం కానీ మేబీ అటు ఇటు చాలా మిస్ అవుతున్నాయి కూడా. వీఆర్ సో సారీ ఫర్ దట్. బట్ మా వల్ల అయినంత వరకు అయితే మేము కవర్ చేస్తాం. ఆ తర్వాత కూడా మీ వినాయకులు ఏమైనా ఉంటే ప్లీజ్ షేర్ యువర్ ఇమేజెస్ అండ్ విల్ షేర్ ఇట్ ఆన్ అవర్ పేజ్. ఇప్పుడు మనం 1వ నెంబర్ వినాయకుని దగ్గర ఉన్నాము. ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ 2023లో 37 lakhs దాకా పోయింది ఇక్కడ లడ్డు. అండ్ లాస్ట్ ఇయర్ కూడా 13 lakhs. దిస్ ఈస్ హ్యూజ్ ఫర్ నల్గొండ. అసలు ఎప్పుడు బాలాపూర్ హైదరాబాద్ అనుకుంటే చూస్తూ ఉంటాం కానీ అసలు నల్గొండ 37 పోయిందంటే మైండ్ బ్లోయింగ్ స్టఫ్ అసలు ఆ రోజైతే నాకు. దిస్ ఈస్ వెరీ గుడ్. ఇది మన 151st 151వ విగ్రహం ఇవ్వాల. యాక్చువల్లీ అక్కడ 1వ నెంబర్ వినాయకుని దగ్గర 150 అయింది. మా వాళ్ళు కౌంట్ మర్చిపోయారు అంతేగాని. సో ఈ విగ్రహం వరాహ అవతారం. దిస్ ఇస్ వెరీ గుడ్. డీటెయిలింగ్ ఇస్ అమేజింగ్. ఓల్డ్ సిటీ ఇక్కడ ప్రతి గల్లీలో డిఫరెంట్ యూనిక్ ఐడియాస్తో ఖచ్చితంగా పెడతారనమాట. ఎవరికి వారు ఖచ్చితంగా దే ట్రై టు షో దేర్ వేరియన్స్. విగ్రహాలన్నీ డిఫరెంట్ రూపంలో అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. టైమ్ ఈస్ 7:23 PM at night. ఇప్పటివరకు మనం 162 విగ్రహాలు కవర్ చేసినాం. ఇంకా 38 more to go. 9 కల్లా ఖచ్చితంగా కవర్ చేద్దామని ఆశిద్దాం. అవుతుంది గైస్, అవుతుంది కదా మా వాళ్ళు అసలు వేసిపోయారు పాపం. లోపల ఒక వినాయకుడు ఉన్నాడు. బట్ లోపలికి వెళ్దామంటే ఏమో ఒక కాపులా కుట్టుంది అనమాట. ఐ మీన్ చింటూ బ్రో ఆర్ డోగేష్ బ్రో ఎవరో ఒకరు ఉన్నారనమాట. బయట నుంచి మా టీం గర్ల్స్ చాలా కష్టపడుతున్నారు తీద్దామని అనుకుంటే కష్టపడి ప్రసాదం తింటున్నారు చూడండి. ఈసారి ఎట్లంటే ఇవాళ ఒక్క రోజులో 100 విగ్రహాలు దర్శించుకోవాలని అనుకున్నాము. ఇది 179వ విగ్రహం. 100 అనుకుంటే 200 చేరు కావచ్చు. రాష్ట్రమా అడు పక్కనకి వెళ్ళి పిల్లగాడు ఇన్స్టా ఐడి అడిగి అన్న ఫాలో కొట్టు మెసేజ్ చేసుకుందాం ఇద్దరు. బ్రో ఇంకా ఇంకో 16 అయితే అయిపోతుంది.
187. నువ్వు ఎక్కడో నెంబర్లు మింగుతున్నా నాకు డౌట్ వస్తుంది. ఇన్ని తిరిగినా మరి ఇంకా 187 దగ్గరే ఉన్నామా? నేను ఎక్కడ మింగలేదు. So guys, 13 more to go. Let's go. విగ్రహాలు ఒక్క రోజులో, అది కూడా వితిన్ జస్ట్ 12 hours. 9:13 అవుతుంది, 12 hours అవుతుంది. ఇంకా వన్ ఫైనల్ విగ్రహం ఉంది. లెట్స్ గో. సో గైస్ ఫైనల్లీ 100 విగ్రహాలు ఒక్క రోజులో అనుకుంటే 200 విగ్రహాలు మనం ఇలా కవర్ చేసినాం. ఆ భగవంతుని దయ వల్ల మొత్తం చిన్న లేదు పెద్ద లేదు, గల్లీ గల్లీలో ఉన్న ప్రతి ఒక్క వినాయకుడు, అసలు పెద్దల కంటే చిన్నపిల్లలు ఇంకా చాలా బాగా మండపాలన్నీ డెకరేట్ చేసి చిన్న చిన్న వినాయకులతో చాలా బాగా పెట్టుకున్నారు. అండ్ ప్రతి మండపం దగ్గర ప్రతి ఒక్క యూత్ ఫోర్స్ ఏదైతుందో ప్రతి ఒక్కరు మాకు బాగా సపోర్ట్ చేసినారు. మేము ఇంకా చాలామంది మండపాలు మేము విజిట్ అవ్వలేకపోయినాం. విజిట్ అయినా సరే మేము లోపలికి వెళ్ళి షూట్ చేయలేకపోయినాం, ఎందుకంటే అక్కడ పూజలు అన్నీ అవుతుండే. బట్ గాయస్ 200 గణేష్ మండపాలు ఒక్క రోజులో, అది కూడా ఒక్క రోజులో కాదు, కేవలం 12 గంటల్లో. టు బి ఆనెస్ట్, మేము మార్నింగ్ 9:10కి స్టార్ట్ అయినాం. ఇట్స్ 9:26 రైట్ నౌ. 12 గంటల్లో మేము 200 విగ్రహాలు, 200 గణేష్ మండపాలు కవర్ చేసినాం. ఇదంతా కూడా ఇట్స్ బికాస్ ఆఫ్ మై టీమ్. అండ్ వాళ్ళు చాలా కష్టపడ్డారు. అండ్ ఇద్దరు చూపించుకోండి ఒకసారి కెమెరా. దాట్స్ రియలీ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ నాతో ఉన్నందుకు. సో this is for Nalgonda. We have connected with a lot of people yala roju mottam. So finally let's go Nalgonda. Jai bolo Ganesh Maharaj ki, jai bolo Ganesh Maharaj ki. ఇంకోటి సంకల్పం బలంగా ఉంటే పంచభూతాలన్నీ ఏకమే మనకు సహకరిస్తా అన్నట్టు మొత్తం 200 కవర్ చేసిన తర్వాత ఇప్పుడు చినుకులు పడుతున్నాయి. ఇదంతా దేవుడు చేసిందే. దేవుడు అన్నిటికున్నాడు. నమ్మిన వాళ్ళకి ఉంటాడు, నమ్మని వాళ్ళకి కూడా ఉంటాడు. ఇది సింపుల్ కాన్సెప్ట్ బ్రో. మిమ్మల్ని నమ్మాలని ఎవరు ఫోర్స్ చేయరు. బట్ జస్ట్ బిలీవ్ దట్ దెర్ ఇస్ అ హయ్యర్ ఫోర్స్. మీకంటే పైన ఒక హయ్యర్ ఫోర్స్ ఖచ్చితంగా ఉంది. అది దేవుడు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, లేకపోతే ఒక సెలెస్టియల్ పవర్ కావచ్చు, అది హిందూ కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు. మా డాడీ కూడా కావచ్చు. కాల్ చేస్తున్నాడు బికాజ్ ఇట్స్ వెరీ లేట్. సో జస్ట్ బిలీవ్ ఇన్ ద హయ్యర్ పవర్.